రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండి రాష్ట్రానికి గాడిద గుడి తెచ్చారని విమర్శించారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్లు రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. మెదక్లో పీసీసీ జిల్లా చీఫ్ ఆంజనేయులు గౌడ ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. ఓటు ద్వారానే మన భవిష్యత్తు, ఈ ఓటు ద్వారానే రాష్ట్ర సమాజం యొక్క భవిష్యత్తుని నిర్ణయం చేసుకుంటాం. ఈనాడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేయడము, మన ప్రాంతంలో మనం అందరం కలిసికట్టుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకొచ్చి మేము ఈ గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ తోటి మాట్లాడి, అయ్యా గత 14 మాసాలలో ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది, ఈరోజు మీరు లెక్కలు తీస్తే సుమారు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక కమిట్మెంట్ చేసింది, ప్రతి మార్చి ఏప్రిల్లో మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తాము అని చెప్పి. వచ్చే మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ యథావిధంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా పొరపచ్చగా ఉండదు, పొరపాటు ఉండదు, ఎవరు కోర్టుకు పోవద్దు. ఓ నోటిఫికేషన్ సాఫీగా ఉండాలి. ఆ మెరిట్లో ఉన్నోళ్ళు, రిజర్వేషన్లో ఉన్నోళ్ళు, అర్హత ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు పోటీ పడాలి. ఆ పోటీలో మెరిట్లో ఉన్నోళ్ళకు అవకాశం కల్పించాలి, ఉద్యోగ కల్పన ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు మా శాఖకు సంబంధించి, హెల్త్ శాఖకు సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి సుమారు 7,500 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మళ్ళీ ఒక 6,000 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆ రిజల్ట్స్ మేము ప్రకటించలేకపోతున్నాము. ఈ ఎలక్షన్ తర్వాత ఆ ప్రకటన కూడా వస్తుంది. దానికి తోడు మళ్ళీ జాబ్ క్యాలెండర్, అంటే ఏ రంగంలోనైనా ప్రత్యేకంగా దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యని మన వంతు బాధ్యతగా మన రాష్ట్రంలో తీర్చే దిశగా, ఉద్యోగాలు అందించే దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది, కృషి చేస్తున్నది. మనము కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ అన్నను క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఆయన చూస్తే చాలా సాదాసీదాగా ఉన్నాడు. మరి కష్టపడి కింది స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మన అవసరాలు, మన కావలసిన మరి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పకుండానే గ్రహించగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. చాలా నెమ్మదస్తుడు. మరి ఎటువంటి ఆవేశము, అటువంటి కోపం కూడా అతనిలో కనపడది. మొహం చూస్తేనే అర్థమవుతా ఉంది. అటువంటి మనిషిని మనము ఈరోజు పోటీలో నిలబెట్టాము. ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మరి చాలా పెద్దది. కాబట్టి ఆయనను ఓడించడం అనేది ఎదుటి వ్యక్తికి అంత ఈజీ కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన దాదాపుగా 1,50,000 ఓట్లు సొంతంగా నమోదు చేపించి ఈరోజు మన ముందుకు ఏమీ తెలియని ఒక క్యాండిడేట్ లాగా వచ్చి నిలబడ్డాడు. అంటే ఇప్పటికీ ఆయన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేశాడు. ఈరోజు కేవలం ఓటర్లను కలుసుకొని నాకు ఓటేయండి అని చెప్పడానికి ఈరోజు తిరుగుతూ ఉన్నాడు.